డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు కొలిక్కొచ్చింది. కొత్తగా 2 జిల్లాల్లో అందుబాటులోకి రానున్నాయి. మార్కాపురం, మదనపల్లి కొత్త జిల్లాలుగా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే కేబినెట్ సమావేశం ముందు నివేదిక ప్రవేశపెట్టబోతోంది. మరి కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి? అన్ని జిల్లాల్లో ఏ నియోజకవర్గాలు ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల పునర్విభజనపై కసరత్తు తుది దశకు చేరుకుంది. గత వైసీపీ పాలనలో కొన్ని జిల్లాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేయలేదన్న ఆలోచనతో కూటమి సర్కార్ జిల్లాల విభజనకు రెడీ అయింది. గతంలో ఎన్నికల ప్రచారంలో జిల్లాల ఏర్పాటులో తప్పిదాలను సరిచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూటమి సర్కార్ అందుబాటులోకి రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 2 సార్లు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఏపీలో కొత్తగా మరో 2 జిల్లాల ఏర్పాటుకు ఓకే చెప్పింది. మార్కాపురం, మదనపల్లెలను కొత్త జిల్లాల కేంద్రాలుగా చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఈ సిఫారసులపై సీఎం చంద్రబాబు వద్ద మరోసారి చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, నారాయణ, సత్యకుమార్ యాదవ్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అమరావతి సచివాలయంలో కీలక అంశాలపై చర్చించారు. నియోజకవర్గం అంతా ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా తన దృష్టికి వచ్చిన పలు అంశాల్ని మంత్రుల కమిటీకి వివరించారు. ఇలా అనేక అంశాల్ని పరిగణలోకి తీసుకుని మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల పునర్విభజన, అలాగే సరిహద్దుల విషయంలో తగాదాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఏపీలో కొత్తగా ప్రతిపాదిత జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇలా ఉండే అవకాశం ఉంది. ఒక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలాస జిల్లా కేంద్రంగా ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు ఉండనున్నాయి. అటు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా శ్రీకాకుళం, ఆముదాలవలస, నర్సన్నపేట, ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు ఉంటాయి. మరోవైపు మన్యం, పార్వతీపురం జిల్లా కేంద్రంగా పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇక విజయనగరం జిల్లా కేంద్రంలో విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాలు ఉండనున్నాయి. మరోవైపు విశాఖపట్నం జిల్లా పరిధిలో భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు ఉండనున్నాయి. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు, మాడుగుల నియోజకవర్గాలు ఉంటాయి. అటు అనకాపల్లి జిల్లా పరిధిలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని నియోజకవర్గాలుంటాయి. మరోవైపు కాకినాడ జిల్లా కేంద్రం పరిధిలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రపురం నియోజకవర్గాలుంటాయి. అటు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలు 9 తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి రానున్నాయి. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట నియోజకవర్గాలు రానున్నాయి. ఇక పశ్చిమ గోదావరి నర్సాపురం జిల్లాలో తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. అటు ఏలూరు జిల్లా పరిధిలోకి ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు కృష్ణా జిల్లా కేంద్రంగా కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలు అందుబాటులోకి రానున్నాయి. అటు ఎన్టీఆర్ విజయవాడ జిల్లా కేంద్రం పరిధిలోకి విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాలు అందుబాటులోనికి రానున్నాయి. ఇక ఏపీ రాజధాని కేంద్రంగా అమరావతి జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లా పరిధిలో పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక గుంటూరు జిల్లా కేంద్రంగా గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఉండే ఛాన్స్ ఉంది. అటు బాపట్ల జిల్లా పరిధిలో బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె,
పర్చూరు నియోజకవర్గాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా పరిధిలోకి నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలుండే ఛాన్స్ ఉంది. అటు మార్కాపురం కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబోతోంది. ఈ జిల్లా పరిధిలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలను కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఒంగోలు జిల్లా పరిధిలోకి ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు నియోజకవర్గాలను కలుపుతారని సమాచారం. ఇక శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కొవ్వూరు, ఉదయగిరి నియోజకవర్గాలు అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది. మరోవైపు గూడూరు జిల్లా కేంద్రం పరిధిలో గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఏర్పాటయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక శ్రీబాలాజీ తిరుపతి జిల్లా పరిధిలోకి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి నియోజకవర్గాలు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇక సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనూ అనేక మార్పులు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా పరిధిలోకి చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. ఇక మదనపల్లిని కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జిల్లా పరిధిలోకి మదనపల్లె, పీలేరు, పొంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలుండే అవకాశం ఉంది. అటు సత్యసాయి హిందూపురం జిల్లా పరిధిలో హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. మరోవైపు అనంతపురం జిల్లా పరిధిలోకి అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, సింగనమల, తాడిపర్తి నియోజకవర్గాలను కలిపే అవకాశం ఉంది. ఇక ఆదోని జిల్లా కేంద్రంగా ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమిగనూరు, మంత్రాలయ నియోజకవర్గాలుండే ఛాన్స్ ఉంది. అటు కర్నూలు జిల్లా పరిధిలోకి కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడమూరు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే ఛాన్స్. మరోవైపు నంద్యాల జిల్లా పరిధిలోకి నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడప జిల్లా కేంద్రంగా కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలు ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. అటు అన్నమయ్య జిల్లా రాజంపేట జిల్లా కేంద్రంగా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. అయితే అన్ని వర్గాల నుంచి విజ్ఞాపనలు తీసుకుని శాస్త్రీయంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయడానికి మంత్రులు మరోసారి చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఏడాది 2026 సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నట్టు తెలుస్తోంది.